2007లో టీ20 వరల్డ్ కప్లో ధోని నాయకత్వంలో కప్పు కొట్టిన టీమిండియా మళ్లీ ఆ తర్వాత కప్పు కొట్టలేకపోయింది. కానీ ఈసారి మాత్రం రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ను అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది. లీగ్ స్టేజ్, సూపర్ 8 అలాగే సెమీస్లో భీకర జట్లను కూడా ఒంటి చేత్తో మట్టి కరిపించి ఫైనల్కి చేరింది. ఇక సెమీస్లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను చావుదెబ్బ కొట్టిన భారత జట్టు ఫైనల్లో సౌత్ ఆఫ్రికా మీద పోటీకి సిద్ధమైంది. ఈ మెగా ఫైనల్ శనివారం రాత్రి 8 గంటలకు కింగ్స్టన్ ఓవల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి 17 ఏళ్ల తర్వాత మళ్లీ పొట్టి కప్పును ఎత్తుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఫైనల్లో ఆల్రౌండర్ షో చేసి విజయం సాధించాలని భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. శివం దుబే ప్లేస్లో జైస్వాల్కి స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే రోహిత్ శర్మ, జైస్వాల్, విరాట్ కోహ్లీ, పంత్, సూర్యకుమార్ యాదవ్, జడేజా, పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, బూమ్రా, హర్షదీప్ సింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బ్యాటింగ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేస్తే తర్వాత బౌలింగ్లో సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయాలని రోహిత్ సేన భావిస్తోంది. సౌత్ ఆఫ్రికా మొదటిసారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి చేరింది కాబట్టి ఖచ్చితంగా ఆ జట్టుకి ఒత్తిడి ఉంటుంది. దాన్ని టీమిండియా అనుకూలంగా మార్చుకుంటే భారత జట్టు రెండవసారి టీ20 వరల్డ్ కప్ను అందుకోవడం ఖాయం. ఇక ఈ మ్యాచ్లో జైస్వాల్కి తుది జట్టులో ప్లేస్ వస్తే అతను ఓపెనర్గా బరిలోకి దిగి భారీ భాగస్వామ్యం నమోదు చేయాల్సి ఉంటుంది. జైస్వాల్ దూకుడుగా ఆడుతూ వికెట్లను కాపాడుకుంటూ భారీగా పరుగులు చేయగలడు. తొలి పవర్ ప్లేలోనే జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేయగలడు. బౌలర్స్ మీద విరుచుకుపడి ధాటుగా పరుగులు చేస్తూ బౌలర్స్ని ఒత్తిడిలోకి నెట్టగలడు. కాబట్టి ఫైనల్లో జైస్వాల్ని ఓపెనర్గా ఛాన్స్ ఇవ్వాలని మాజీలు, ఫ్యాన్స్ కూడా సలహా ఇస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఈ స్టార్ ఓపెనర్కి ఫైనల్లో అయినా అవకాశం ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశపరిచాడు. కెరీర్ పరంగా చూసుకుంటే కోహ్లీకి ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అయ్యే ఛాన్స్ ఉంది. మరొక టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం లేదు. కాబట్టి ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడని అంతా భావించారు. ఐపీఎల్లో రికార్డు స్థాయిలో దుమ్మురేపిన కోహ్లీ అదే ప్రదర్శన టీ20 ప్రపంచ కప్లో కూడా చేస్తాడని అటు మేనేజ్మెంట్, ఇటు ఫ్యాన్స్ కూడా ఆశ పెట్టుకున్నారు. అందుకే అతన్ని ఓపెనర్గా ప్రమోట్ చేసి ప్రతి మ్యాచ్లో ఆడించారు. కానీ ఓపెనర్గా మాత్రం కోహ్లీ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఒక్క మ్యాచ్లో కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. అన్ని మ్యాచ్ల్లో కలిపి ఇప్పటి వరకు 100 పరుగులు కూడా చేయలేకపోయాడు. లీగ్ స్టేజ్లో ఫ్లాప్ అయిన కోహ్లీ సూపర్ 8లో కూడా విఫలమయ్యాడు. ఇక సెమీస్లో అయినా భారీగా పరుగులు చేస్తాడు అనుకుంటే సెమీఫైనల్లో కూడా కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో అతన్ని ఫైనల్లో 1 డౌన్లోకి పంపే ఛాన్స్ ఉంది. 3వ స్థానంలో అయినా బ్యాటింగ్కి వస్తే కోహ్లీ రాణిస్తాడేమో చూడాలి. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్లో ఉండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశం. వరుసగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్ల మీద 2 హాఫ్ సెంచరీలతో జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఇదే ప్రదర్శన ఫైనల్లో కూడా రోహిత్ శర్మ కొనసాగిస్తే టీమిండియాకు భారీ స్కోరు దక్కే ఛాన్స్ ఉంది. ఇక సూర్యకుమార్ యాదవ్ కూడా ఫైనల్లో ఇంగ్లాండ్ మీద కీలకమైన 47 పరుగులతో రాణించాడు. ఫైనల్లో తన విధ్వంసకర ఆట చూపించాలి. ఇక పంత్ మాత్రం గత 2 మ్యాచ్ల నుండి నిరాశపరిచాడు. ఫైనల్లో అయినా అతను తన ఆటను పూర్తి స్థాయిలో ఆడి పరుగుల వరద పారించాలి. అలాగే పాండ్యా, అక్షర్ పటేల్, జడేజా కూడా చివర్లో ధాటిగా బ్యాటింగ్ చేస్తే టీమిండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. వెస్టిండీస్ పిచ్లు బౌలర్లకి ఎక్కువగా అనుకూలిస్తాయి. ఇలాంటి పిచ్ల మీద ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసి 180 నుండి 200 పరుగులు చేస్తే ఖచ్చితంగా టీమిండియా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్లో భారీ టార్గెట్ ఉంటే సౌత్ ఆఫ్రికా తడబడే అవకాశం ఉంది. ఒత్తిడికి లోనయ్యి త్వరగా వికెట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఇక టీమిండియా బౌలర్లు సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్రతి మ్యాచ్లో ఆకట్టుకుంటూ దుమ్మురేపుతున్నారు. లీగ్ స్టేజ్లో అలాగే సూపర్ 8లో బూమ్రా, హర్షదీప్ సింగ్ దుమ్మురేపగా సెమీఫైనల్లో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ మాయాజాలం చేశారు. వీరికి తోడుగా పాండ్యా, జడేజా కూడా రాణిస్తే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయడం పెద్ద కష్టం కాదు. కానీ సౌత్ ఆఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆ జట్టులో కూడా భీకర ప్లేయర్స్ ఉన్నారు. డీకాక్, మార్కరమ్, క్లాసన్ లాంటి ప్లేయర్స్ విధ్వంసం క్రియేట్ చేయగలరు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్స్ కూడా టీమిండియా మీద ఒత్తిడి పెంచగలరు. కాబట్టి కీలకమైన ఫైనల్లో ఒత్తిడిని తట్టుకొని టీమిండియా రాణిస్తే మరొకసారి టీ20 వరల్డ్ కప్ను అందుకునే అవకాశం ఉంది. మరి శనివారం జరిగే ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి టీ20 ప్రపంచ కప్ను గెలుచుకోవాలని కోరుకుందాం.